రీసెంట్ టైమ్స్‌లో ద ఇంటర్నెట్ ఈజ్ ఫెడ్ అప్ విత్ ఏఐ ఇమేజ్ జనరేషన్ మోడల్స్. అంటే కంప్లీట్‌గా ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్. ఇప్పుడు రీసెంట్‌లీ వచ్చిన గూగుల్ నానో బనానా ఇమేజ్ జనరేషన్ మోడల్ గానీ, లేదా ఓల్డ్ మోడల్స్ ఇమాజిన్ 3 గానీ, డాలీ గానీ, ఎన్ని ఇమేజ్ జనరేషన్ మోడల్స్ వచ్చినా కూడా అవన్నీ ట్రైన్ అయ్యేది బేసికల్‌గా ఇంటర్నెట్‌లో వచ్చే ఆర్ దొరికే ఇమేజెస్ మీదనే. సో ఏంటంటే, ఈ అన్ని ఇమేజ్ జనరేషన్ మోడల్స్‌కి ఒక డ్రాబ్యాక్ ఉంటుంది. ఆర్ ఒక చిన్న లూప్ హోల్ ఉంటుంది. ఏంటంటే, అవి డీటెయిలింగ్ అంత పర్ఫెక్ట్‌గా ఇవ్వలేవు. సమ్ సార్ట్ ఆఫ్ డేటా వల్ల. అంటే ఎందుకంటున్నానంటే, ఇవన్నీ ట్రైన్ అయ్యేవి ఇంటర్నెట్ మీద కదా! సో, సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఇక్కడ ఏం అడిగాం? క్రియేట్ ఏ ఇమేజ్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ క్లాక్ షోయింగ్ టైమ్ 6:30 అన్నాం. కానీ ఇక్కడ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ చూస్తే అది 10:10కే చూపిస్తుంది. ఎందుకు అంటే, ఇట్ ఈస్ డ్యూ టు బయాసింగ్ ఇన్ ద ఇమేజ్ జనరేషన్. అంటే దానికి ఇచ్చిన ట్రైనింగ్ డేటాలో మోస్ట్ ఆఫ్ ద క్లాక్స్ అనేవి ఇంటర్నెట్ నుంచే తీసుకున్నాం. ఇంటర్నెట్లో 10:10 అనే ఇదిగో ఏ క్లాక్ చూసుకున్నా మ్యాక్సిమం 10:10 చూపిస్తుంది. ఎందుకంటే ఆ 3 నీడిల్స్ పర్ఫెక్ట్లీ అలైన్, అంటే షాపింగ్ ఇమేజెస్ కోసం కాబట్టి 3 నీడిల్స్ ప్రాపర్గా అలైన్ అయితే మంచి లుక్ వస్తుందని ప్రతి క్లాక్ అలానే చూపిస్తుంది. అలానే హ్యాండ్ రైటింగ్ కూడా. మనం జస్ట్ హ్యాండ్ రైటింగ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది రైట్ హ్యాండ్. సో ఇంటర్నెట్ మొత్తం రైట్ హ్యాండెడ్ పీపుల్ ఇమేజెస్తో ఫెడప్ అయి ఉంది. సో ఇట్స్ అనదర్ ఎగ్జాంపుల్. మీరు చూసుకుంటే నేనేం అడిగానంటే, గ్రూప్ ఆఫ్ పీపుల్ రైటింగ్ విత్ లెఫ్ట్ హ్యాండ్ అన్న. ఇక్కడ ప్రతి ఒక్క ఇమేజ్ కూడా రైట్ హ్యాండ్తోనే ఉంటుంది.